శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా వైకాపాలోని ద్వితీయ శ్రేణి నేతలు ర్యాలీ నిర్వహించారు. జగన్ వద్దు, కిరణ్ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తర్వాత శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో హెచ్చెర్ల, జీసెగడ మండలానికి చెందిన నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మీటింగ్లు పెట్టి బంధువులతో స్నేహితులతో అందరితో కూడా పనిచేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనందరం కూడా హెచ్చెర్ల గ్రామంతో పాటు మండలం కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఆ రోజు గొర్లె కిరణ్ కుమార్ ఎమ్మెల్యే చేస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. మరొకసారి గొర్లె కిరణ్ కుమార్ మళ్ళీ శాసనసభలు అయితే మనందరం కూడా ఆనాడు మనం చూస్తున్నాం, వింటున్నాం రైతులు ఆత్మహత్య చేసుకున్నారని. అదేవిధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా వాళ్ళందరూ ఉరిపోసుకోవాల్సి వస్తుంది. మరి ఆ పరిస్థితి రాకూడదు ఉద్దేశంతోనే ఈ రోజు మేము అందరం కూడా నడుం కట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించి గొర్లె కిరణ్ కుమార్ గారిని రేపు వస్తున్న ఎన్నికల్లో ఆయన తప్ప వేరే టికెట్ ఇస్తారని మా యొక్క మనం చేసుకుంటూ